రాజమండ్రి వెళ్తుంది. రాజమండ్రి దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే గోదావరి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం దగ్గర 11 అడుగుల పైకి నీటి మట్టం చేరింది. మరికొంత నీటి మట్టం పెరిగితే ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు. ఓకే, ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండటంతో 175 గేట్ల ద్వారా 9,38,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇప్పుడు పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కోనవరం భద్రాచలం రహదారి పూర్తిగా గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. వరద పోటు కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని బొబ్బర్లంక, మునకలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్తగా కోనసీమ జిల్లాలోని లంక ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతంలోని కూనవరంతో పాటు విఆర్పురం పరిధిలో 39 గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారుల్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవ్రీ ఇయర్ మనం చూస్తూనే ఉంటాం, ముంపు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవటం, అక్కడ ప్రజలు చాలా కష్టాలు పడటం. దీనిపై డీటెయిల్స్ అక్కడ నుండి శివశంకర్ అడిగి తెలుసుకుందాం. సో ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? ఫ్లో వస్తూనే ఉంది, వరద పెరిగితే ఇంకా ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవబోతున్నాయి? ధన చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎగువన కురుస్తున్న వర్షాలతోటైతే భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. అక్కడి నుంచి 15 లక్షల క్యూసెక్ల నీరైతే దిగువ విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే బ్యారేజ్ వద్ద అంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 9,38,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. 11.40 శివశంకర్ ఒక్కసారి ఆ గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర అవుట్ ఫ్లో విజువల్స్ ఒకసారి చూపించండి. ఒక్కసారి గోదావరి నుంచి అవుట్ఫ్లో ఎలా వెళ్తుందో కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే 11.40 వరకు కూడా ఇప్పటికే గోదావరి నీటి మట్టం అయితే చేరుకుంది. 11.75కి చేరుకుంటే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇప్పటికే వరద ప్రభావంతో ఇక్కడ ఏజెన్సీ ఏరియా మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కోనవరం భద్రాచలం ప్రధాన రహదారి గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. శివశంకర్, ఆల్రెడీ ప్రమాదకర స్థాయికి ఫ్లో కంటిన్యూ అవుతోందా? ధన ఖచ్చితంగా ప్రమాద స్థాయిని దాటి అయితే ఇప్పటికే వచ్చేసిందని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో చూడొచ్చు, మనం ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో 35,000 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ అయితే పోలవరం జిల్లాకు సంబంధించి 150 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 32 ప్రత్యేక బోట్ల ద్వారా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన స్వయంగా దినేష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. సహాయక చర్యల్లో ఆయన బేసిక్ ఏంటంటే ఇలాంటి ధవళేశ్వరం దగ్గర అవుట్ ఫ్లో చూసాం కదా ఇప్పుడే విజువల్స్ లో. సో కింద ఉన్న లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోతాయి. బేసిక్ అదంతా చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి. లంక గ్రామాలన్నీ మునిగిపోయి పడవల్లోనే వాళ్ళందరూ వెళ్తుంటారు. మనం వెళ్ళినప్పుడు, నేను యాజ్ ఏ రిపోర్టర్గా అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే భయం వేసేది, బాబు ఎలా బతుకుతున్నారు వీళ్ళందరూ అని. కానీ వాళ్ళందరూ దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడల్లా వాళ్ళకున్న పంట పొలాలన్నీ కూడా ఒండ్రి మట్టి వెళ్తుంది, పంటలు బాగా పండుతాయంట. అందుకే నీళ్ళల్లో బోట్లలో గడపడం, బతకటం అనేది ఈ వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళు వరదలు వచ్చినందుకు గోదావరికి పూజలు చేస్తుంటారు వాళ్ళు యాక్చువల్లీ లంక గ్రామాలు.